హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందో గత కొన్ని అంటే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరును దేశం మొత్తం మొహాన కాండ్రి చూపిస్తున్నా, సుప్రీంకోర్టు మొటికాయలేస్తున్నా ఈ ఎన్నికల సంఘానికి బుద్ధి రాలేదు. అయితే రీసెంట్గా కొంతమంది అంటే హర్యానా నుంచి, మహారాష్ట్ర నుంచి కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టు దృష్టికి ఎన్నికల సరళిని, ఈవీఎంలలో జరిగిన ట్యాంపరింగ్స్ను వీటన్నిటిని సుప్రీంకోర్టు దృష్టిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడ జరిగిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ కారణంగా అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, ఎన్నికల పనితీరును ఎట్లా సమీక్షిస్తుంది అని చెప్పి కొన్ని పాయింట్స్ రేజ్ చేసింది. తొందరలోనే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో సారీ చెప్తూ నిజమే సార్వత్రిక ఎన్నికలతో పాటు గత కొన్ని ఎన్నికల్లో తప్పులు జరిగినాయి, దానికి మేము చింతిస్తున్నాం, ఇంకా ఫర్దర్గా ఈ ఎన్నికల ప్రక్రియను సమీక్షిస్తాం, మళ్ళీ ప్రొసీజర్స్ అన్నింటినీ మార్చుకుంటామని చెప్పి ఒక సుదీర్ఘ లేఖను రాసిందనమాట. ఒకసారి అందులో ఏముందో బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, న్యూఢిల్లీ. ఇది సుప్రీంకోర్టుకు ఇన్స్ట్రక్షన్ ఫర్ చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ బర్డ్ మెమొరీ మైక్రో కంట్రోలర్ ఆఫ్ ఈవీఎం బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్ పోస్ట్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ రిగార్డింగ్ the Honorable Supreme Court in its judgment dated 26 April 2024 in writ petition so and so number had directed as below. The burnt memory microcontroller in 5% of EVMs, that is the control unit, ballot unit and the VVPAT per assembly constituency assembly segment of a parliamentary constituency shall be checked and verified by the team of engineers from the manufacturers of the EVMs post the announcements of the results for any tampering or modification on written request made by candidates who are at SI number 2 or SI number 3 behind the highest polled candidate. Such candidates are their representatives shall identify the EVMs by the polling station or serial number. All the candidates and their representatives shall have an option to remain present at the time of verification. Such a request should be made within a period of 7 days from the date of declaration of the result. The district election officer in consultation with the team of engineers shall certify the authentically intactness of the burnt memory microcontroller after the verification process is conducted. సో సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎస్ఓపి. సో ఈ ఎస్ఓపిని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టుకు నివేదించింది అనమాట ఎన్నికల సంఘం. ఇక ఒకసారి గత చరిత్ర కనుక మనం చూస్తే, ఇక భారతదేశం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల అక్రమాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మాజీ ఐఏఎస్ ఈవీఎస్ శర్మ లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దీని మీద రియాక్ట్ అయినరు. అదనంగా లెక్కించిన ఓట్లు, మొత్తం పోలైన ఓట్లలో 49.54 లక్షల ఓట్లను అధికంగా యాడ్ చేసి రిజల్ట్స్ రోజు కలిపి మరీ లెక్కించినమాట. వాటిని తీసేస్తే కూటమికి పడ్డ ఓట్లు 1,04,84,576, వైసీపీకి నికరంగా వచ్చిన వాళ్ళ ఓట్లను అట్లనే పెడితే 1,32,84,134 ఓట్లను అట్లనే పెడితే డిఫరెన్స్ 31 లక్షల ఓట్లు రెండు పార్టీల మధ్య డిఫరెన్స్ తెలియదు అనమాట. ఈ 31 లక్షల ఓట్లు వైసీపీకి అధికంగా పడడం వల్ల తక్కువలో తక్కువ 111 సీట్ల నుంచి 120 సీట్ల వరకు వైసీపీకి రావాల్సింది. కానీ అట్లా రాకుండా ఒక్కొక్కడికి 70,000, 80,000, 90,000 ఇంత భారీ మెజారిటీతో ఎట్లా వచ్చినాయి? ఆ ఎన్నికలు వచ్చిన రోజే, రిజల్ట్స్ వచ్చిన రోజే చాలామంది జనము గగ్గోలు పెట్టిండ్రు, మేము వేసిన ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన అప్పట్లో మన కూటమి సర్కార్ చేసిన అరాచకాల్లో అవన్నీ తాళంలో కలిసిపోయినాయి అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఒడిశాలో జరిగిన ఇంకా ఎన్నికల ట్యాంపరింగ్ ఇంకొకటి అనమాట. ఆ తర్వాత హర్యానాలో, ఆ తర్వాత మహారాష్ట్రలో అయితే ఇంకా పెద్ద ఎత్తున ఆర్మీని దింపి మరి పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది అనమాట, బైపోల్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో ఈ దేశాన్ని నివేరపరిచినాయి. ఎన్నికల సంఘం పనితీరు మీద, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద దేశ ప్రజలకు నమ్మకం కోల్పోయే స్థితికి ఈ ఎన్నికల సంఘం పనితీరు ఇట్లా సాగిందనమాట. ఈరోజు సుప్రీంకోర్టుకు అదే ఇచ్చిందన్నమాట నివేదిక. సో రాబోయే రోజుల్లో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పార్టీలకు అతీతంగా పనిచేయకపోతే దేశంలో ఇంకా చాలా పెద్ద ఎత్తున అల్లర్లకు, ఇక మరో శ్రీలంక మాదిరి, మరో బంగ్లాదేశ్ మాదిరి ప్రజా పోరాటాలు
వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈరోజు ప్రభుత్వం మారితే ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు కదా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సంక్షేమం గాలికి పోయి అరాచకాలు పేటరిగిపోయి బీహార్ ఆంధ్రప్రదేశ్ మారిన తీరే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం వేసిన ఓట్లు ఎవడో దొంగిలిస్తే ఎట్టుంటుందో నిరూపించిన ఎన్నికలు. సో ఇంకా దీని నుంచి తేరుకోకపోతే చాలా కష్టమవుతుంది, ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.